తండ్రి. ఆమేన్. మరి ఈరోజు వాక్యం యొక్క అంశము, దేవుడు బలిని కోరతాడా? బలి అంటే ఏంటి? మేకను తీసుకొచ్చి కోసి దాని రక్తం దేవునికి అర్పిస్తే, అంటే ఆ బలిపీఠం మీద ఆ రక్తం పడితే అది దేవునికి బలి ఇవ్వడం అవుతుంది. అసలు దేవుడు బలిని ఇష్టపడతాడా? బలి ఇవ్వడం అనేది దేవుని కాన్సెప్టా? బలిస్తేనే నీ పాపాన్ని నేను క్షమిస్తాను, బలిస్తేనే నీకు పరలోకంలో చోటు దక్కుతుంది అని దేవుడు ఏమన్నా చెప్పాడు అని చూసుకుంటే, బలిని దేవుడు ఎక్కువగా ఎప్పుడు కోరలేదు. వాక్యం మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. బలి కంటే దేవుడికి ఇష్టమైనది ఏంటి? మాట వినటం. మాట వినేదే ఆయనకి ఎక్కువ ఆనందాన్ని కలుగు చేస్తుంది. కానీ దేవుడు ఈ యొక్క అబ్రహాము జీవితంలో కొన్ని పరీక్షలను పెట్టాడు. అబ్రహాము జీవితంలో పెట్టినటువంటి పరీక్షలను మనం గమనిస్తే, మన జీవితంతో పోల్చుకుంటే మనం అనుభవించేటువంటి బాధలు కానీ కష్టాలు కానీ చాలా చిన్నవి అబ్రహాంతో పోల్చుకుంటే. అబ్రహాంకి ఎంత వయసు వచ్చినప్పుడు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలకి దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే ఏంటి? అబ్రహాం కుమారుడి పేరు ఇస్సాకు. మరి దేవుడు అబ్రహాము యొక్క ఏకైక కుమారుణ్ణి ఏమివ్వమంటాడు? దహన బలి ఇవ్వమంటాడు. బలిపీఠం గట్టి పైన పెట్టి తన్ని నరకాలి. మరి దేవుడికి బలి ఇష్టం లేదు కదా? ఇష్టమైన బలి దేవుడే అంటారండి, మాట వినండి చాలు, నాకు అదే శ్రేష్టం. అలాంటి దేవుడు బలివమ్మని ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, మన వాక్యంలో చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. నేను అబ్రహాములో మనం నేర్చుకోవలసినటువంటి 7 గుణాలను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అసలు అబ్రహాం నుంచి మనం ఏం నేర్చుకోవాలి కరెక్ట్గా అని చూస్తే, ఈ యొక్క వాక్యం 22వ అధ్యాయంలోనే మనకి 7 సంగతులు తన గురించి మనం తెలుసుకునేది చాలా దేవుడు వ్రాసి ఉన్నాడు ఈ గ్రంథంలో. అయితే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎన్ని సంవత్సరాలు తనకు వచ్చినప్పుడు కుమారుని ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలకి అసలు కుమారుణ్ణి ఇవ్వడమే గొప్ప విషయం. ఇవ్వక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాము యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు గ్రహించాలి ఒకసారి. ఎలా ఉంటాయి? బాధ వేసిద్దా? సంతోషం కలిగిద్ది. ఇవ్వక ఒక కుమారుణ్ణి నాకు ఇచ్చావు. ఇప్పుడు ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మన జీవితంలో జరిగింది ఒకసారి చెప్తా. జరిగేది ఒకవేళ నా లైఫ్ లో దేవుడు నేను అనుకునేది, నేను ఊహించినది నాకు ఇచ్చాడే అనుకుందాం. సపోజ్ ఒక కుమారుణ్ణి ఇవ్వడం, లేదంటే ఒక ఉద్యోగాన్ని ఇవ్వడం. ఇచ్చిన తర్వాత దేవుని మీద భక్తి పెరిగిద్దా తగ్గిద్దా? నిజమైన మనుషులుగా, మనసున్న మనుషులుగా చెప్పండి, దేవుని మీద భక్తి పెరిగిద్దా తగ్గిద్దా? వెరీ గుడ్. ఏమైంది? తగ్గిద్ది. అదేంటి? నీకు కావాల్సింది ఇచ్చాడు కదా దేవుడు. కుమారుని అడిగితే కుమారుడు ఇచ్చాడు, ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు అడిగింది నీకు ఇచ్చినప్పుడు నీకేం అవ్వాలి? ప్రేమ ఎక్కువ అవ్వాలి. తగ్గుతుంది ఏంటి ఇక్కడ? దానికి కారణం నిర్లక్ష్యం. నాకు ఇచ్చాడు కదా దేవుడు, నాకు కావాల్సింది, ఇంకెందుకు దేవునికి మొక్కాలి? మరి అబ్రహాము కూడా అలాగే ఉండొచ్చుగా. నాకు కావాల్సిన కుమారుని, నాకు కావాల్సినటువంటి వారసుని నాకు ఇచ్చేశాడుగా అని చెప్పి ఎక్కడ తను తప్పిపోవడం మనం చూడం గ్రంథంలో.
తను ఏమని దేవునికి జవాబిస్తున్నాడు? చిత్తము ప్రభు. అంటే ఎంతో తగ్గింపు కలిగి ఉన్నటువంటి జీవితం మనం చూడొచ్చు అబ్రహాంది. మొదటిగా తనలో చూసేది తగ్గింపు. అయ్యా, నువ్వు నాకు కుమారునిచ్చావు, అయితే కుమారుని ఇచ్చినంత మాత్రం అయిపోయిందా? నువ్వు దీవించాలి, ఆశీర్వదించాలి. నేను ఎలా ఉండాలి? నీ ఎదుట తగ్గించుకునే ఉండాలి, హెచ్చించుగా నేను ఉండకూడదు. నువ్వు నాకు కావాల్సింది ఇచ్చేసావు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం దేవుని ఎదుట ప్రవర్తించకూడదని అబ్రహాము మనకు ఎంతో వివరంగా తెలియజేస్తున్నాడు. మొదటిగా చూస్తే తనలో మనం నేర్చుకోవాల్సినటువంటి గుణం తగ్గింపుదల. దేవుడు పరిశోధించడానికి తనని పిలిచినప్పుడు చెప్పయ్యా ఏంటి అలా తన యొక్క మాటలు ఎటువంటి మార్పు లేదు. ఇస్సాకును ఇచ్చినప్పుడు లేదు, ఇవ్వక ముందు కూడా సేమ్ అలానే ఉన్నాడు. చిత్తము ప్రభు అని ఎంతో తగ్గింపుతో ఆయన ఎదుట నిలబడ్డాడు. తర్వాత 3వ వచనం చదివితే, ఒక్క నిమిషం, 2వ వచనం ఒకసారి చదువుతాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. ఏమని చెప్పాడు దేవుడు వివరంగా? నువ్వు అతిగా ప్రేమించేటువంటి నీ కుమారుణ్ణి, నీకిచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి, నీకిచ్చినటువంటి ఏకైక వారసుని నువ్వేం చేయాలి? దహన బలి ఇవ్వాలి. నాకు ఏం చేయాలి? దహన బలి ఇవ్వాలి. నేను ఒక పర్వతం గురించి చెప్తాను, ఆ పర్వతం మీద నువ్వేం చేయాలి? వెళ్ళి బలిని ఇవ్వాలి అని అడిగినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాంకి ఏమనిపించుండిద్ది? మామూలుగా మనకేమనిపించింది? నీకు ఒక కొడుకుని ఇచ్చాను అమ్మ, నీకు కూతుర్ని ఇచ్చాక అక్కడ బలిచ్చిరాపు అంటే ఎలా ఉండిద్ది? నీకీక ఒకడిని ఇచ్చావు, అది కూడా ఎప్పుడు ఇచ్చావు? వృద్ధాప్యంలో ఇచ్చాను. ఇచ్చినట్టుగానే ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు తిరిగి బలి ఇవ్వమంటున్నావు. ఇదేమన్నా న్యాయమా అని మీరు అడుగుతారా? దేవుడు చెప్పాడుగా చెయ్యాలి అని చేస్తారా? ఖచ్చితంగా అడుగుతాం. నీకు ఏ హక్కు ఉందని అడుగుతాం. కావాలంటే దేవుణ్ణి ఇచ్చిన దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తాం. అందుకే దేవుడు ఏమంటాడు? ఈ ప్రజలు వారికి ఇష్టం వచ్చింది అంటారు. కుమ్మరోడిని నువ్వెందుకు కొండలు అడుగుతాయట. కుమ్మరోడిని ఏమని? నువ్వెందుకు నన్ను చేసావు? ఎలా ఉంటుంది అప్పుడు కుమ్మరోడికి? నువ్వు వచ్చింది నేను ఉపయోగపడితే నలుగురికి నీటిని దాచేటువంటి గొప్పదిగా ఉంటుందని నేను సృష్టిస్తే నన్ను ఎందుకు చేశామని తిరిగి అడుగుతుంది అన్నట్టుగా మనం ప్రశ్నిస్తాం. కానీ అబ్రహాము జీవితంలో మనం చూసుకుంటే అబ్రహాము అలాంటి పనిని చేయలేదు. మరి ఏం చేశాడు అబ్రహాము? ఆ మాటను విన్న తర్వాత 3వ వచనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళను. ఆయన ఏమీ దుఃఖపడలేదు, ఆయన ఏమి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోలేదు. మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క వెంటనే చేసినటువంటి ఆ క్రియను మనం ఎలా చెప్పుకుంటామంటే దేవుని మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి. ఎక్కడ మనకి ఏడ్చినట్టు కనపడదు. ఎందుకు ఇవ్వమంటున్నావని ప్రశ్నించినట్టు మనకి వ్రాయబడలేదు. అంటే ఏంటి? దేవుడు చెప్పినటువంటి మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి అని ముందుకు వెళ్తున్నాడు. తర్వాత చూస్తే 5వ వచనము ఒకసారి గమనిద్దాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదనని చెప్పి ఒక్క నిమిషం గాడిదను తనతో పాటు కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చుకున్నాడు. మరి పర్వతం మీదకి వాళ్ళని ఎందుకు రానియట్లేదు, తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని ఒక డౌట్ వచ్చింది ఎవరికైనా? తీసుకెళ్ళొచ్చు, అక్కడ దాకా తీసుకొచ్చాడు, పర్వతం దాకా. పర్వతం మీదకి వెళ్ళే సమయానికి ఏమంటున్నాడు? మీరు ఇక్కడే
ఉండండి నేను వెళ్ళేసి వస్తానన్న. ఎందుకు? కారణం ఏమైనా అర్థమైందా? ఒకటి, వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ ప్రజలు పైకి వెళ్ళారే అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఈ బలి ఇవ్వాలనుకుంటుంది ఎవరిని? మేకపిల్లనా? ఒక గొర్రె పిల్లనా? ఎవరిని ఇవ్వాలనుకుంటున్నాడు? తన సొంత కుమారుణ్ణి ఇవ్వాలనుకున్నాడు. తన సొంత కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ జనాలు చూస్తూ కాల్చే అంటారా? ఏమంటారు? ఫస్ట్ పుట్టాడు కుమారుడు ఒకడు, వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తావు నువ్వు? బలిపీఠం మీద పెడతావేంది అని చెప్పి తీసుకొచ్చి దించేస్తారు. ఇంకోటి, దేవుడికి అవమానం వారు కలుగు చేస్తారు. ఆ యొక్క ఆలోచన అబ్రహాములో నింపుతారు. అందుకని అబ్రహాము వారిని అక్కడనే వెలుపటనే పెట్టి అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని పర్వతం మీదకి వెళ్ళడం, మోరియా పర్వతం మీదకి వెళ్ళటం మనం చూస్తాం. అంటే ఏంటి మూడవ గుణం అంటే దేవునికి అవమానము కలిగించలేదు. దేవునికి ఎక్కడైనా అవమానం వస్తుందో, ఈ మనుషులు మనసులో ఏమైనా దేవుడిని తిట్టుకుంటారేమో, దేవుని ఆలోచనలు క్రియలు నాకు తెలుసు కానీ ఈ యొక్క జనాంగానికి తెలియదు, వీరు ఎన్నో మాటలు అనుకొని దేవుని మీదకి అవమానం వస్తుందేమో అని అక్కడనే ఆ ప్రజలను ఆపేసి వాళ్ళిద్దరే కలిసి అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు కలిసి బలర్పేయడానికి పైకి వెళ్తారు. మొదటిగా మనం చూస్తే తనలో ఉన్నటువంటి గుణం తగ్గింపు గుణం. ఎంత ఆశీర్వాదం ఇచ్చినా తగ్గించుకొనే ఉన్నాడు. తర్వాత చూస్తే మాటను హృదయములో జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనము కూడా దేవుని మాటలను హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక తప్పు చేయటానికి ముందడుగు వేయం. దేవుడి మాట మనలో ఉంటే గనక తప్పు అడుగు మనం ఖచ్చితంగా వేయం. అయ్యా పాపం చేయకూడదు అన్నాడు దేవుడు. తప్పుదారిలో నడవద్దు అని చెప్పి అన్నాడు. నా మాదిరిగా జీవించండి అన్నాడు. తగ్గింపుతో ఉండమన్నాడు. ఆ యొక్క మాట నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు పాపం చేయటానికి ముందడుగు వేయనే వేయం. అందుకని మనం రెండోది చూసుకుంటే మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎలాగైతే అబ్రహాము దేవుడు దహన బలి ఇవ్వమంటే ఆ యొక్క మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు, మీరు కూడా అలాగే దేవుని మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత మనం ఈ యొక్క 5వ వచనంలో చూసుకుంటే దేవునికి అవమానము కలిగించలేదు. ఈ యొక్క 3వ గుణం మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి అవమానం కలిగించలేదు. మనం ఎలా ఉంటామంటే మనుషులు, నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక చర్చికి వెళ్తే అక్కడ చర్చిలో ఒక సంఘస్థురాలు బాగానే పాటలు పాడుతుంది, బాగానే ఆరాధన చేసింది, మోకరించి ప్రార్థన చేసింది, అన్ని బాగానే చేసింది. ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘస్థులందరూ బయట కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటా ఈ దేవుడు ఎందుకు, ఈ భక్తి ఎందుకు, నా కష్టాలు ఏమైనా పోయినాయా, నా బాధలు ఏమైనా పోయినాయా అంటే నువ్వు ఇప్పటిదాకా మందిరంలో చేసినటువంటిది ఏంటది? ఏమని చెప్పచ్చు దాన్ని? దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టుగా. దేవుని యందు నువ్వు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసి అన్ని చేసినప్పుడు బయట కూడా నువ్వు వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలి దేవునికి? దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు అని నువ్వు నమ్మాలి. కానీ ఆమె ఏం చెప్తుంది? నా జీవితంలో ఉన్న కష్టాలు ఏం దొరుకుతాడు దేవుడు, ప్రార్థనకి వెళ్తుంది బాగానే అన్నీ చేసింది, కానీ జనం ముందు ఏం చేస్తుంది? దేవునికి అవమానం కలుగు చేస్తుంది. దేవుడు ఎప్పుడూ కూడా అవమానించబడదు. మనం ఎంతటి వాళ్ళం? నీటి బుడగ వంటిది మన జీవితం. దేవుడు ఒక్క దెబ్బ వేశాడంటే తిరిగి లేవగలమా? అంత శక్తి లేదు. అలాగే ఎలాగైతే అబ్రహాము దేవుడిని అవమానపరచకుండా తను దేవుని యొక్క మాటను హృదయంలో పెట్టుకొని ముందుకు సాగాడు, మనం కూడా దేవుడిని ఎక్కడా కూడా అవమానపరచకూడదు. తర్వాత మరొక మాట చూద్దాం. 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఇక్కడ మనం అబ్రహాములో చూసేటువంటి గుణం వెనుతిరుగులేదు. అంటే దేవుడు వస్తాడేమో, ఒక 2 నిమిషాలు ఆగుదాం, ఒక 2 నిమిషాలు ఆగి తను వదిద్దాం అని ఏ ఆలోచన పెట్టుకోలేదు అబ్రహాము. దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి అని ముందుకు వెళ్ళి కట్టెలన్నీ పేర్చి ఇస్సాకును దాని మీద బంధించి పెట్టి కత్తిని అలా వెయ్యబోతుంటే దేవుడు ఆపివేస్తాడు. అంటే అబ్రహాము తనకెంత బాధ కలిగించినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన కానీ తన సొంత కుమారుడు తను బలవడం అంటే ఎంత బాధాకరము. అయినా ఆ బాధను దేవుడి ఎదుట కనిపెట్టకుండా
సైలెంట్గా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలి కానీ ముందడుగు వేసి వెనుతిరగకుండా ఉన్నాడు కాబట్టి ఈరోజు అబ్రహాం విజయాన్ని చూడటం మనం గమనిస్తాం. మరి వెనుతిరిగి చూసిన వాళ్ళు అని అంటే మనకు మొట్టమొదటిగా చూసిన వాళ్ళు ఎవరు గుర్తుకొచ్చేది? ఎక్కువగా లోతు భార్య. లోతు భార్య తిరిగి చూసిందా లేదా? వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అన్నాడు. కానీ ఆమె వెనక ఏముందో, ఏమొస్తుందో, ఏమేమి జరుగుతుంది, ఆ యుద్ధం ఎలా జరుగుతుందో అనే ఒక ఆశతో వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? అక్కడికి ఉపస్తంభం అయిపోయింది. అది దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేసినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. అబ్రహాము ఎలాగైతే తన సొంత కుమారుని తీసుకెళ్లి కత్తిని తన ఒంటి మీద పెట్టడానికి కూడా నిమిషం ఆలోచించాలి, ఒక సెకండ్ కూడా ఆలోచించాల. అలాగే మనం కూడా దేవుని విషయంలో వెనుతిరగని వారిగా ఉండాలి. మనం చూసుకుంటే ఈ యొక్క 4వ గుణం వెనుతిరిగి చూడకూడదు. తర్వాత 5వ గుణం చూసుకుందాం. 12వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు కనుక నీవు దేవుడికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క 5వ గుణంలో మనం చూసుకుంటే ఏం కనబడుతుంది? దేవునికి భయపడేటువంటి వ్యక్తి అబ్రహాం. దేవుని యొక్క భయం తనలో ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేశాడు. తను ఇస్సాకును తీసుకువెళ్ళడం, బలి అర్పించడం, కట్టెలను ఏర్పరచడం, ఈ సిద్ధపరచడం అంతా కూడా దేని వల్ల జరిగింది? దేవుడి యొక్క భయం తనలో. దేవుడు చెప్పిన మాట నేను వినకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందో అన్న ఒక్క భయం. ఈరోజు ఆ ఒక్క భయం ఉంటే మనం పాపానికి వెనుతిరుగుతాం, పాపం చేయటానికి ముందడుగు వేయం. ఏముంటే దేవుని యొక్క భయము మనలో ఉంటాయి. యోనా ప్రజలకు ఏమని చెప్పడానికి వెళ్ళాడు? స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు. ఏంటా స్వార్థ? మీరు చనిపోబోతున్నారు అని అంటే అది మంచి వార్త, శుభవార్త కాదు, ఎంతో బాధ కలిగించేటువంటి వార్త. వాళ్ళు ఏమిటి? దేవుని యొక్క భయం ఉంది. అయ్యో దేవుడు నిజంగానే ఆ తెగులుని, ఆ యొక్క శిక్షను మాకు వేస్తే మేము ఖచ్చితంగా చనిపోతాం. మేము ఏ పాటి వారు అని చెప్పి వారిలో దేవుని భయం ఉంది కాబట్టి వారి ప్రాణాన్ని వారు రక్షించుకున్నారు. ఈ రోజు మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని భయం మనలో ఉందా? ఏదైనా పాపం చేసేటప్పుడు, ఏదైనా మాటల్లోను, చూపుల్లోను, ప్రవర్తనలో, నడవడికలోను, ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు భయం అనేది మనలో ఉంటే దేవుని భయం, పాపానికి వెనుతిరుగుతాం. భయం లేనప్పుడే మనం ఇష్టం వచ్చింది చేస్తాం. దేవుని భయం ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం కూడా నీవు పొందుకుంటాం. తర్వాత ఇప్పటి వరకు మనం 5 గుణాలను చూసి ఉన్నాం. మొదటిగా ఏంటి ఆ గుణం? దేవుడు తనను పిలిచినప్పుడు ఎలాగ తను రెస్పాండ్ అయ్యాడు? తిరిగి చిత్తము ప్రభువా, చెప్పండి అయ్యా అన్నాడే కానీ చెప్పు, నాకు కావాల్సిన కుమారుని నాకు ఇచ్చేవా అంతనేమి హెచ్చించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నాడు దేవుడు పిలిచినప్పుడు. మొదటిగా తనలో తగ్గింపు గుణాన్ని చూస్తాం. తర్వాత దేవుని మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుని మాటలు ఏం చేయాలి? అనుదినం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి. తర్వాత 3వ గుణం, దేవుని అవమానపరచలేదు. అవమానం ఎలా వస్తుంది దేవునికి అని అంటే అన్యుల ద్వారా ఏం రాదు, క్రైస్తవుల ద్వారానే వచ్చింది అవమానం దేవుడికి. తెలుసా? అన్యుల ద్వారా ఏం రాదు, దేవుణ్ణి నమ్ముకొని వారి ద్వారా అవమానం రాదు దేవునికి. చాలా మంది అలా అనుకుంటారు, క్రైస్తవుల ద్వారానే వస్తుంది. వారు చేసేటువంటి బుద్ధిహీన పనులు దేవునికి అవమానాన్ని కలుగు చేస్తాయి. దేవుడి విగ్రహం అని చెప్పి పెట్టుకోవడం, విభూతులు పెట్టుకోవడం, ఇంకా అనేకమైనవి, ఇవన్నీ దేవునికి ఏం కలుగు చేస్తుంది? అవమానం కలుగు చేస్తుంది. చాలా మంది చాలా రకాలుగా దేవునికి అవమానం కలుగు చేస్తారు. వారిని చూసి నిజంగా మారినటువంటి క్రైస్తవుడు కూడా ఏమైపోతున్నాడు? దేవుని శిక్షకు పాలవుతున్నాడు. మనం చేస్తే మన తోటి వాడు కూడా నేర్చుకుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? క్రైస్తవుడిగా మనం దేవునికి ఘనతనివ్వాలి, కానీ మనం ఏమి ఇస్తున్నాం? దేవునికి
అవమానాన్ని ఇస్తాం. ప్రార్థనలకు వెళ్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, కానీ దేవుడు నాకేం చేయలేదంటాం. దేవుడు అసలు ఉన్నాడా అని ప్రశ్నిస్తాం తిరిగి. కుమ్మరివాడు ఎలాగైతే కుమ్మరివాడి యొక్క కుండలు ప్రశ్నిస్తాయో నువ్వు మమ్మల్ని ఎందుకు చేస్తావని, అలాగే మన యొక్క ప్రశ్నలు కూడా దేవునికి ఎంతో అవమానాన్ని కలుగు చేస్తాయి. ఎవరికి అవమానం కలుగు చేస్తాయి? ఎక్కువగా అన్యులకి, అలాగే క్రైస్తవులలో ఉన్నటువంటి మనుషులకు కూడా అవమానాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి? ముందు అబ్రహాము ఎలాగైతే దేవునికి అవమానం కలగకుండా నీతిగా ఉన్నాడు, మనం కూడా అలాగే దేవునికి అవమానం కలగకుండా నీతిగా ప్రవర్తించాలి. 4వ గుణం మనం చూస్తే వెనుతిరిగి చూడలేదు. ఎన్నో విషయాల్లో దేవుడు చెప్తాడు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క బాధలు, నీకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు తిరిగి చూడొద్దు, నా మీద నమ్మకం ఉంచి ముందుకు పద అంటాడు దేవుడు. కానీ మనం వెనక్కి తిరిగే చూస్తాం, ఏం జరుగుతుంది, ఏమైద్ది అని వెనక్కే ఆలోచిస్తాం. వెనక్కి అంటే అక్కడే ఆగిపోతుంది ఇంకా జీవితం. దేవుడు అన్నాడు, అబ్రహాము వెనుతిరిగి చూడకుండా తన యొక్క సొంత కుమారుని, ఏకైక వారసుని చంపడానికి కూడా ముందడుగు వేసి ఉన్నాడు. మనం ఈ యొక్క మన కాలేజీలను గమనించుకుంటే దేవుని యొక్క మందిరానికి రావడానికి తిరిగి వేస్తున్నాం, పాట పాడడానికి వెనకడుగు వేస్తున్నాం, వాక్యం చదవడానికి వెనకడుగు వేస్తున్నాం. ఇంకెన్నిసార్లు వెనకడుగు వేస్తాం? లోతు భార్య ఏమైపోయింది? వెనక్కి తిరిగి ఒక్కసారి అలా చూసినందుకే ఉప్పు స్తంభం అయిపోయింది, తన యొక్క జీవితాన్ని నాశనం చేస్తాం. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, అబ్రహాము ఎలాగైతే వెనుతిరిగి చూడలేదు, నీ జీవితంలో కూడా వెనుతిరిగి చూడవద్దని చెప్తున్నాడు. 5వ గుణం అబ్రహాములో చూసుకుంటే మనం దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడితే ఏమవుతుంది? మనం పాపం చేయకుండా ఉంటాం. ఏదైనా ఒక తప్పు